టైం బాలేక తన దృష్టిలో నేను ఒక చెడ్డవాడిలా కనిపించాను. అలా బ్యాడ్ ఇంప్రెషన్ని గుడ్ ఇంప్రెషన్లా మార్చేలోపే మళ్ళీ ఏదో ఒకలా నేను తనకి తప్పుగా కనిపిస్తున్నాను. వీడి చేశాడు. ఒక టైంలో ఆనందికి నన్ను చూస్తేనే ఆపుకోలేనంత కోపం వచ్చేది. కానీ తన పరిస్థితి చూసి నేను ఊరికే ఉండలేకపోయాను. అందుకే ఆ రోజు నేను హాస్టల్కి వెళ్ళాను. మా అమ్మ నాన్న అక్కని వదిలేసి ఎంత బాధపడుతున్నానో అలాగే నా సుందరిని తలుచుకొని అంతే బాధపడుతున్నాను. ఆనంది అలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ఏదో ఒక విధంగా తనకి సపోర్ట్గా నిలవాలనుకున్నాను. అప్పుడే తన సైకిల్ తీసుకొచ్చిచ్చి తన కన్నీళ్లు తుడవాలనుకున్నాను. ఆ సైకిల్ తెచ్చిచ్చినప్పుడే నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు నేనున్నానని చెప్పాలనుకున్నాను. కానీ తన దృష్టిలో అంత బ్యాడ్గా ఉన్న నేను సహాయం చేస్తాను అని చెప్తే తను అంగీకరించకపోవచ్చు. అందుకే వేరే దారి లేక తనకి ధైర్యం నమ్మకం కలిగించడానికి సుందరుడు అనే పేరుతో లెటర్స్ రాయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు కదా బావా. ఇన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నావు బావా? ఏంట్రా ఇది? నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా? నేను అర్థం చేసుకోవటం అటుంచు. సుందరుడు అనే పేరు మీద ఎన్ని సమస్యలు వచ్చాయో నువ్వే చూసావు కదరా. చివరికి తను పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళింది. అయినా నువ్వే సుందరుడు అని ఎందుకు చెప్పట్లేదురా? నేను చెప్పాలని చాలాసార్లు చూశానురా, కానీ ఆనంది అది వినే పరిస్థితిలో లేదు. వేరే దారి లేక సుందరుడు అనే పేరుతో తనని మోసం చేస్తున్న వాణ్ణి నేనే కనుక్కోవాలనుకున్నాను. ఇప్పుడు ఈ క్షణం కూడా నేనే సుందరుడిని ఆనందితో చెప్పాలనుంది.